డార్లింగ్ ప్రభాస్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ గత ఏడాది రిలీజ్ అయి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది కల్కి మూవీ. ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. కల్కి సీక్వెల్ పైన మూవీ యూనిట్ ఇప్పటికే వర్క్ చేస్తోంది. ఇప్పుడు ఆ మూవీ టీం సడన్ షాక్ ఇచ్చింది. కల్కి పార్ట్ 2లో దీపికా పదుకొనె నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది. అసలు దీపిక కల్కి 2 నుంచి ఎందుకు తప్పుకున్నట్లు? ఆమె ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉందా లేక వేరే రీజన్స్ ఉన్నాయా? ప్రభాస్ హీరోగా నాగాస్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 ఏడి గత ఏడాది మంచి సక్సెస్ కొట్టింది. అంతేకాదు భారతీయ సినిమాగా విడుదలై ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో కల్కి 2ను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించే ప్లాన్ నడుస్తోంది. కాస్ట్ అండ్ క్రూ అంతా పకడ్బందీగా చేస్తున్నారు. కల్కి 2లో దీపికా పదుకొనె నటిస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఆమెను మూవీలోకి తీసుకున్నట్లుగా చెప్పకపోయినా ఇప్పుడు ఆమె కల్కి 2 ప్రాజెక్టులో లేరని మాత్రం మూవీ యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. కల్కి సీక్వెల్లో దీపిక భాగం కాదని అధికారికంగా తెలియచేస్తున్నామని తెలిపింది. పార్ట్ 1లో ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ రెండో పార్టులో భాగస్వామి కాలేకపోయింది. గొప్ప టీంతో కల్కి సీక్వెల్ మీ ముందుకు వస్తుందని వైజయంతి మూవీస్ పోస్ట్ పెట్టింది. నిర్మాణ సంస్థ ప్రకటనతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇటీవల ఆమె ఓ భారీ ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ భారీ అప్కమింగ్ సినిమా నుంచి ఆమె వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. దీపికా పదుకొనె కల్కి 2తో పాటు ప్రభాస్తో స్పిరిట్ సినిమా కూడా చేయాల్సి ఉండింది. అయితే కల్కి సినిమాలో చాలా ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన దీపికా పదుకొనె స్పిరిట్ లో ప్రభాస్తో రొమాన్స్ చేయడానికి నో చెప్పిందని టాక్. బాలీవుడ్ లో ఇదే టాక్ వినిపిస్తోంది. ఇక కల్కి 2లో దీపికా పదుకొనె ప్రెగ్నెన్సీతో కనిపిస్తుంది. అయితే ఇందులో కూడా కొంత ఇబ్బందికరమైన సీన్స్ ఉన్నాయని వాటిని మార్చమని దీపికా పదుకొనె కోరినట్లు తెలుస్తోంది. క్రియేటివిటీ డిఫరెన్స్ కారణంగానే దీపికా పదుకొనె కల్కి 2 ప్రాజెక్టుకు దూరమైనట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. కల్కి 2 సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. కల్కి ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ దీపికా పదుకొనె కంటే అమితాబ్కే ఎక్కువ నేమ్ రావడం దీపికా పదుకొనెను నిరాశపరిచిందట. అయితే దీపిక ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీ అల్లు అర్జున్ అట్లీ సినిమాలో చేస్తోంది. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో దీపికా పదుకొనెకు మంచి క్రేజ్ తెస్తుందని టాక్.